నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య. సో ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలన నడుస్తోంది అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. మున్సిపల్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా అనిపిస్తోంది అన్నట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జగన్ బ్రిటిష్ పాలనని ఫాలో అవుతున్నారు, విభజించు పాలించు అనేటువంటి పాలసీ వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయండి. సో అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ సమ్మె చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ 15 to 20 days మధ్యలో ఉంది. సో అసలు వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించేటువంటి అవకాశం ఉంది అంటారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డికి సమస్యలు పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే సమస్యలు పరిష్కరించే వాళ్ళు అయితే కనుక ఈ పాటికి ఎప్పుడో సమస్యలు పరిష్కరించాలి వాస్తవంగా కూడా. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించకుండా ఆయన అలానే తాత్సారం చేస్తూ వచ్చారు. 21 రోజుకి చేరింది. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల సమ్మె 26 నుంచి చేస్తున్నారు, అంగన్వాడీలు 21 రోజుకి చేరింది. జగన్మోహన్ రెడ్డి అనాదిగా కూడా అతని మీద ఒక అభియోగం ఉంది. అతని మీద ఒక అభియోగంతో పాటు ఒక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ రాజారెడ్డి ఏమో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశారు, బ్రిటిష్ తరహా ఆలోచనలు ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ విపక్షాలు తరచూ ఆరోపించేటువంటి మాట వాళ్ళ మీద. సో బ్రిటిష్ తరహా పాలన అంటే ఏంటంటే భారతీయుల్లోనే విభజించు పాలించు అనేటువంటి, అంటే విభజించారు అనమాట. రకరకాలుగా మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన విభజించి వాళ్ళ ప్రభుత్వాన్ని అప్పట్లో ఉన్నటువంటి పరిపాలనను బ్రిటిష్ వాళ్ళు నిలుపుకున్నటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా విభజించు పాలించు అనేటువంటి ఒక సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన ఆరోపిస్తున్నటువంటి మాట. సో దానికి బలం చేకూరేలా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏం పరిణామాలు కనిపిస్తున్నాయి? అంగన్వాడీలో 21 రోజుల నుంచి వాళ్ళు రకాలుగా వివిధ రూపాల్లో సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడాలి. సరే 1-2 సందర్భాల్లో పిలిచి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉంచారో అవి తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు ఓకే అన్నారు. అంటే మిగతావన్నీ ఏంటి? మిగతావన్నీ ఇప్పుడు భారం పడకుండా ప్రభుత్వానికి ఉండేటువంటి సమస్యల మీద ఓకే అన్నారు. రిటైర్ అయిన తర్వాత ఏదో అంగన్వాడీ వర్కర్స్ కి 50,000 ఇచ్చేది 1,00,000 రూపాయలు ఇస్తాము, అలాగే అంగన్వాడీ హెల్పర్స్ కి 20,000 ఇచ్చేది 40,000 ఇస్తాము, అలాగే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఇలాంటివన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు సమస్యలు పరిష్కరించామని చెప్తూ ఉన్నారు. బట్ ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళది ఏంటి? మా గౌరవ వేతనం పెంచాలి అనేది, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పును అమలు చేయాలి అనేది వాళ్ళ డిమాండ్. సో ఈ నేపథ్యంలో వాళ్ళని దాదాపు 3-4 సార్లు పిలిచి మాట్లాడి మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అనే టీము ఏదో ప్రయత్నం చేసిన తప్పితే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. అయితే పరిష్కరించకపోగా వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంగన్వాడీలు అందరూ కూడా వామపక్ష భావజాలంతో కూడినటువంటి సమస్యలకు అనుబంధంగా ఉన్నారు. కాబట్టి ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, వీళ్ళంతా కావాలని విపక్షాలు వాళ్ళ మీద, ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా కూడా కుట్రపుట్టమైన రాజకీయం చేస్తున్నారని చెప్పేసి అక్కడ కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన విభజించి ఇప్పుడు ఐక్యత లేకుండా చేసినటువంటి ప్రయత్నం అంగన్వాడీలో చేస్తున్నారు. సేమ్ అదే తరహాలో 26వ తారీఖు నుంచి సమ్మె దిగినటువంటి మున్సిపల్ కార్మికులతోటి ఇవాళ చర్చలకు ఆహ్వానించారు. సో వాళ్ళని కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా మున్సిపల్ కార్మికులు. సో 26,000 ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడాలి, ఇప్పటికే చర్చలు జరపాలి. ఎప్పటి నుంచో వాళ్ళు ఈ డిమాండ్ చేస్తున్నారు. అయితే సమ్మెకి దిగేంత వరకు కూడా వీళ్ళు దానికి పరిష్కారం చూపుకొని ఇప్పుడు 26వ తారీఖు నుంచి సమ్మె దిగినటువంటి క్రమంలో పారిశుద్ధ్యం లోపించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పారిశుద్ధ్యం లోపించింది. దీంతో ఇవాళ తొలి విడత చర్చలకు పిలవడం జరిగింది. సో సేమ్ ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఉన్నాయో, వివిధ సంఘాలు ఉంటాయి. ఈ సంఘాల మధ్య లీడర్లు ఎవరైతే ఉన్నారో కులాల ప్రాతిపదికన వాళ్ళ మధ్య అంతరం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మున్సిపల్ కార్మికుల్లో ఉండేటువంటి ఒక వర్గమే చెప్తూ ఉంది. సో గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు సమ్మె చేసినప్పుడు కూడా ఇదే తరహాలో సిపిఎస్ రద్దు చేయకుండా వాళ్ళు జిపిఎస్ అనేది అమలు చేసి సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు ధర్నాలు చేయకుండా, సమ్మె చేయకుండా విభజించి పాలించారు. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన విభజించి పాలించడంతో పాటు ఈ కొంతమంది ఎవరైతే కార్మిక సంఘాలు లేదంటే టీచర్ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కలగజేసి తెర వెనుక వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించి విభజించి పాలించేలాగా ఇప్పుడు అందరు కార్మికులు ఒకవైపు, ఆ కార్మిక సంఘాల నాయకులు ఇంకొక వైపు అన్నట్టుగా తయారు చేసింది ఈ ప్రభుత్వం విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ. ఇంతకు ముందు కూడా బొత్స సత్యనారాయణ గారితో వీళ్ళందరూ మంత్రాలు జరిపారు కదా, వీళ్ళందరూ మీట్ అవ్వడం జరిగింది. సో అవి విఫలం అవడం, ఆ నెక్స్ట్ ఎమ్మెల్యేలని ముట్టడిస్తామని చెప్పేసి అని అంగన్వాడీ టీచర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే లాస్ట్ టైం ఎవరినైతే కలిసారో బొత్స సత్యనారాయణ కానీ సత్యల రామకృష్ణ గారు కూడా ఉంటారు ఆ మీటింగ్లో. సో వాళ్ళని కలిసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలిసేటువంటి అవకాశం ఉంది అంటారా? జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కలిసేటువంటి అవకాశం ఈ కార్మిక సంఘ నాయకులకు కానీ లేదంటే కనీసం ఎమ్మెల్యేలకు కూడా లేదు. అలాగే ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి చింతా ప్రతాప్ రెడ్డి అని అతను ఉన్నాడు, విజయ్ కుమార్ ప్రతాప్ రెడ్డి అని. ఆయన కూడా అంగన్వాడీలకు నేనే సమస్యలు పరిష్కరిస్తాను, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతాను అన్నాడు. ఆయనకే ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకల. సో కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలకే దొరకనటువంటి పరిస్థితి అపాయింట్మెంట్, కార్మిక సంఘ నాయకులకి అసలు అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి నేరుగా చర్చ జరిపేటువంటి ఛాన్సే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కలవలేదు. చివరి నేషన్లో ఒకసారి 1-2 సార్లు కలిసేది తప్పితే, అది కూడా ముక్కుసూటిగా నామకే వాస్తే కలిసేది తప్పితే వాళ్ళతో చర్చలు అయితే జరపలేదు. చర్చలన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాత మంత్రుల కమిటీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దానికి ఓకేనా కాదా అనే అంశం మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. కానీ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఈ కార్మిక సంఘాలకు కానీ లేదంటే కార్మిక నాయకులకు కానీ వచ్చేటువంటి ఛాన్సే లేదు. కేవలం బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్ లో. సో ఆయనకు అప్పచెప్తారు. ఆయనకు అప్పచెప్తే ఆయన ఇప్పటికే ఆల్రెడీ తెలియజేశారు, ఎట్టి పరిస్థితుల్లో మేము గౌరవ వేతనం పెంచేటువంటి ఆస్కారమే లేదు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయం అనేది కోర్టులో ఉంది, ప్రభుత్వ పరిధిలో లేదు. కాబట్టి మేము ఇచ్చేది ఇంతే, తీసుకోండి లేదంటే లేదు, అంటే మీకు చేత ఏది చేసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడే చెప్పేసారు అంగన్వాడీలకి. సరే ఇప్పుడు కార్మిక సంఘాల వంతు వచ్చింది, మున్సిపల్ ఉద్యోగుల వంతు వచ్చింది. సో మున్సిపల్ ఉద్యోగులు కనీస వేతనం 26,000 ఇవ్వమంటున్నారు. సో 26,000 ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చర్చలు ఎందుకు జరుగుతూ ఉన్నట్టంటే, ఆల్రెడీ ఇప్పుడు 6 లక్షల రూపాయల హెల్త్ కి సంబంధించినటువంటి బీమా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. బహుశా ఆ హామీతోటే ముగుస్తారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘాలకు ఏం చెప్తారంటే 6 లక్షల ప్రమాద బీమా లేదంటే ఆరోగ్య సంబంధించిన బీమా ఇవి మాత్రం ఇస్తామని చెప్పి కంటి తుడుపు చర్యగా పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, గతంలో జరిగినటువంటి అంశాలని నెమరు వేసుకుంటున్నారు కార్మిక సంఘాల నేతలు కూడా. ఏం చేస్తుంది, అక్కడ ఆల్రెడీ వర్గ ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన, ప్రాంతం ప్రాతిపదికన కూడా ఇప్పుడు రాజకీయాలు చేస్తూ విభజించు పాలించు అనేటువంటి సూత్రాన్ని పక్కా బ్రిటిష్ పరిపాలనలో ఏం జరిగిందో అదే ఇప్పుడు చేస్తున్నారనేది ఇప్పుడు విపక్షాలు తొలించి చెప్తూ ఉన్నాయి. సో తొలించి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటానికి ఈ కార్మిక సంఘ నేతలకు కానీ కార్మికులకు కానీ ఇప్పుడు ప్రత్యక్షం చూస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, విభజించి పాలించడానికి చూస్తున్నారు. ఒకరికొకరి మధ్య ఏకాభిప్రాయం లేకుండా విభజించాలని చెప్పి చూస్తున్నారు, భేదాభిప్రాయాలు క్రియేట్ చేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు అనేది కార్మిక సంఘ నేతలు కూడా చెప్తున్నారు, మున్సిపల్ కార్మికులు కూడా చెప్తున్నారు. అంటే శేషరావు గారు, ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 2 నెలలు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వితిన్ 2 months లో మనకు ఎలక్షన్ కోడ్ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అలాగే మున్సిపల్ కార్మికుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇలా వదిలేయడం, సమ్మె అనేది ఇప్పుడు 21వ రోజుకు చేరుకుంది అంగన్వాడీలకి అయితే మాత్రం. సో ఇప్పుడు ఇలా వదిలేయడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఆ ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ఉద్యోగులు కానీ లేదంటే సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు కానీ లేదంటే అంగన్వాడీలు కానీ ఇప్పుడు చర్చలు జరుపుతున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ ఇలాంటి చర్చలతోటే దాదాపు ఈ నెలాఖరు వరకు నడుపుతుంది ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని మేరకు ఈ నెలాఖరు వరకు వీళ్ళతో చర్చలతోటి కాలయాపన చేస్తూ ఉంటారు. కాలయాపన చేసిన తర్వాత ఫైనల్ గా ఏం చెప్తారంటే, మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి గెలిపించి మాకు అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి మళ్ళీ రాగానే ఈ సమస్యలకు మేము పరిష్కారం చూపిస్తామని చెప్పి ఒక హామీ ఇస్తారు. ఒక హామీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందేటువంటి దానికి గెలుపొందడానికి మార్గం సుగమం చేసుకోవడానికి ఈ సమస్యల్ని మరింత తీవ్రతరం చేసి వీళ్ళ సమ్మెను మరింత తీవ్రతరం చేసి డెఫినెట్ గా అధికారంలో రాగానే
మీకు గౌరవ వేతనం పెంచుతాము, లేదంటే మీకు గ్రాట్యుటీ ఇస్తాము అని చెప్పి అంగన్వాడీలకు చెప్పొచ్చు, చెప్పేటువంటి అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అధికారం ఇస్తే అని చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో భారం ఉంది కాబట్టి ఆర్థిక భారం ప్రస్తుతానికి మేము ఇవ్వలేము, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి అంగన్వాడీలు చెప్పొచ్చు. అలాగే మున్సిపల్ ఉద్యోగులకి 26,000 ఇవ్వాలి కనీస వేతనం అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే వాళ్ళకి 6 లక్షల రూపాయల ఆరోగ్య బీమాతో సరిపెట్టుకోవాలని చూస్తుంది. సో వీటితో పాటు అనేక డిమాండ్లు వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు పెట్టలేదు. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ లో 2 డిమాండ్స్ కి కొంచెం ఓకే అనే అవకాశం. మిగతా డిమాండ్స్ ఏం చెప్తారంటే విడతల వారీగా మేము పరిష్కరిస్తాము, మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే విపక్షాలు మొదటి నుంచి అదే చెప్తుంది, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అప్పట్లో పరిపాలించారో అదే తరహా పరిపాలనని ఎందుకు అమలు చేస్తున్నారంటే రాజారెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఆయన ఆలోచనలు ఆయన అలవాట్లన్నీ అని విపక్షాలు మొదటి నుంచి చెప్తున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. రాజారెడ్డి మానవీయ కోణం లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది ఆయనకు ఉందా లేదా అనేది మనకు తెలియదు. సరే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఆయనకు మానవిక కోణం లేదు, కర్కశత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు, విభజించి పాలిస్తారు. సో అదే తరహాలో రాజశేఖర రెడ్డికి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. అలాగే తప్పకుండా శ్రీరావు గారు చెప్తూ ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ టైం చాలా కరెక్ట్ టైం ఏదైనా యూటిలైజ్ చేసుకోవడానికి. బట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందా, లేకపోతే ఈ 21 రోజులు ఎలా అయితే పట్టించుకోకుండా వదిలేశారో అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అలాగే వాళ్ళతో పాటు యాడ్ అయినటువంటి మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఏం చేస్తారేంటి? సమ్మె 21 రోజుతో ముగిసిపోతుందా, లేకపోతే ఇంకా ఎన్ని రోజుల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చూద్దామండి.